యా నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు, యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు చీమల జగదీష్ యాదవ్ ఉన్నారు. ప్రధానంగా ఈ బాలాపూర్ గ్రామానికి చెందిన దొడ్ల కంచ, జాగీర్దార్ కంచ అంటారు దాన్ని. సో ఇక్కడ సర్వే నెంబర్ 244 245కు సంబంధించిన 348 ఎకరాల 35 గుంటలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఎక్సెస్ ల్యాండ్కి సంబంధించి గత ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో అది కొంతమంది యాదవ సంఘాలకి రాసించిన పరిస్థితి. సో ఈ భూమికి సంబంధించి ఇప్పుడు కొంతమంది అక్రమ దుండగలు తయారైన ఇందులో. సో అక్రమంగా వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన గతం నుంచి కూడా పోరాడుతున్న వ్యక్తి. ఈ ల్యాండ్లు ఏదైతే యాదవ సంఘాలకి చెందాలని ఏదైతే ఉందో యాదవులకి, అది కూడా 13 మంది యాదవులకి రాసిచ్చిన పరిస్థితి. సో ఈ భూమి వాళ్ళకే చెందాలంటూ కూడా ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎన్నో విమర్శలు, బెదిరింపులు కూడా ఎదుర్కొనే పరిస్థితి కనపడతా ఉంది. సో ఆయన ఉద్యమానికి సంబంధించి ఈరోజు నేను కూడా దీని గురించి ఒక ఇంటర్వ్యూ చేయాలని ఈరోజు మాట్లాడుతున్నా ఆయనతో. అసలు ఏం జరిగిందో ఒకసారి ఆయనతోనే మాట్లాడుకుందాం. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ హయాంలోనే 50 ఎకరాల కంటే మించి ఉండకూడదు అనే ఒక రూల్ ప్రకారం ఈ ఎక్సెస్ ల్యాండ్ని సో వీళ్ళకి కేటాయించిన పరిస్థితి యాదవులకి. సో దీనికి సంబంధించి క్లారిటీ తీసుకుందాం. నమస్తే బాబాయ్. నమస్తే. నమస్తే. ఓకే టీవీకి. సో ఏం చెప్తారంటే ఎక్సెస్ ల్యాండ్ గతంలో ఎందుకు కేటాయించాల్సి వచ్చింది? ఇందిరాగాంధీ హయాంలో ఎందుకు కేటాయించింది మీకు? ఓం నమో భగవతే వాసుదేవాయ. పవిత్రాయణం సాధూనాం వినాశనాయ దుష్కృతం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. ఎక్కడనైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడనైతే సమస్యలు ఉంటాయో అక్కడ భగవాన్ శ్రీకృష్ణుడు ఉద్భవించి అక్కడ న్యాయం చేయడానికి కొందరి ద్వారా ప్రేరేపింపజేసి ఆ ధర్మాన్ని అక్కడ స్థాపిస్తాడు. అదేవిధంగా మా యాదవులు 13 మందికి ఆనాడు అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది. ఈ భారతదేశానికి ఇంగ్లీష్ వాళ్ళ చేతుల నుండి అర్ధరాత్రి స్వతంత్రం తీసుకొని అప్పుడున్నటువంటి ఈ జాగీర్దారుల కింద, ఆ తర్వాత ఈ సామంత రాజుల దగ్గర ఉన్నటువంటి పెద్దలు తన ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు భూములని. పెన్ను పేపరు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వేల కొద్దిగా ఎకరాలు వాళ్ళ పేర్ల మీద రాసుకున్నారు. పటేల్ పట్వార్లు అనేటోళ్ళు, ఈ కప్పం చెల్లించేటువంటి వాళ్ళు. అయితే ఒకరొకరి పేరు మీద 5,000 ఎకరాలు, 3,000 ఎకరాలు, 2,000 ఎకరాలు ఇట్లా వేసుకున్న తర్వాత పాపము ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఏంది వీళ్ళందరికీ ఇన్ని వేల ఎకరాలు వీళ్ళకుంటాయి, భూమి లేనటువంటి వానికి గంటెడు భూమి లేదు, ఇలాంటి వాళ్ళని చేసేదంతా వీళ్ళు, పశువులని, గొర్రెలని, మేకలని వివిధ సంస్థలు చేసుకునేది వాళ్ళు, వాళ్ళ పేరు మీద భూములు లేవు, వీళ్ళ పేరు మీద భూములు ఎందుకున్నాయని ఆమె ఒక రెవల్యూషన్ లాగా ఈ భూములనన్నీ లేనటువంటి వాళ్ళకి ఇవ్వాలి, ఒక 50 ఎకరాల కంటే ఒకరి పేరు మీద ఎక్కువ ఉండొద్దని ఒక సంస్కరణ చేసింది. పార్లమెంట్లో సంస్కరణ చేసి ఈ ఇండియాలో ఉన్న భూములనన్నీ పంచేసింది. అప్పుడు మా యాదవులు ఈ యొక్క బాలాపూర్, లడ్డు బాలాపూర్ అంటాం, అవును, ఆ లడ్డు బాలాపూర్ వినాయక లడ్డు అక్కడ ఫేమస్. అక్కడ ఉన్నటువంటి 348 ఎకరాల 35 గుంటలల్లా 144, 145 సర్వే నెంబర్లో భూమిని 244 కదా, 244, 245 కదా, 244, 240, 144, 145. ఓకే. ఈ సర్వే నెంబర్లో 3,800 ఎకరాలు ఉన్నది వాళ్ళ పేర్ల మీద. అబ్బా. అందులోకి వెళ్ళి 348 ఎకరాల 35 గుంటల భూమిని 13 మందికి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కలెక్టర్ ఆదేశానుసారంగా అక్కడున్నటువంటి తహసీల్దార్లు అలాంటి వాళ్ళ కలిసి 82లో 86లో వీళ్ళకందరికీ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఎవరైతే ల్యాండ్ మీద ఉన్నారో, ఎవరైతే దాని మీద సేద్యం చేసుకుంటా, పశువులను కాసుకుంటా దాని సేద్యం మీద అక్కడ ఉన్నటువంటి వాళ్లకు పనిచేసారు. ఇక్కడనే కాదు, దేశం మొత్తంలో ఎక్కడైనా సరే ఆ విధంగా భూమి లేనటువంటి వాళ్లకు కాస్తుదారుల కింద
ప్రొటెక్ట్ టెనెంట్ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళ పేరు మీద భూములు ఇచ్చేసిందండి. ఆ టైంలో 13 మందికి పేర్లు పెట్టేసి వాళ్ళకి ఇచ్చింది. అప్పటి నుంచి వీళ్ళే చేసుకుంటూ వస్తున్నారు ఆ భూమిని. ఈ మా యాదవులు, అందులో మాకు దగ్గర సంబంధించినటువంటి పెద్దలు కూడా మా చుట్టాలు కూడా ఉన్నారు అందులో. ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములన్నీ పశువులు, గొర్రెలు, మేకలు, బర్రెలు మేపుకున్నటువంటి భూములే. ఈ ప్రభుత్వంలో దొంగలుగా, లైసెన్స్డ్ దొంగలు అంటారు వీళ్ళని. వీళ్ళు అధికారం చేజిక్కించుకొని ప్రజల మీద డబ్బులు గుమ్మరించి వాళ్ళ ఓట్లను వీరు కొనేసి వాళ్ళ అధికారంలో వచ్చి కలెక్టర్లని, ఎంఆర్ఓలని, మిగతా ఆఫీసర్లను అందరినీ బెదిరించి అదిరించి ఇగో గిళ్ళ పేరు మీద భూములు రాసేసాయి, వీళ్ళని చేసేయి, ఇది చేయండి అని చెప్పేసి ఈ యొక్క 78 సంవత్సరాలు జరుగుతున్న తతంగమే ఈ యొక్క వ్యవస్థ. అందులో మా వాళ్ళది వేమ నరసింహారెడ్డి అనే ఒక దొంగ, ఒక చోర్, ఇతను మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళని ఒక ఇద్దరిని సంకల పెట్టుకొని వాళ్లకు కొంత డబ్బులు ఇచ్చుకుంటా వీళ్ళని అందరినీ మోసం చేయడం. ఎవరైనా నరసింహారెడ్డి, ఎవరైనా నరసింహారెడ్డి అంటే ఆయన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు. ఆయన వేమ నరసింహారెడ్డి అంటే ఆయన నల్గొండ జిల్లాకు టిఆర్ఎస్ తరఫున కేసీఆర్, కేటీఆర్కు వత్తాసు వలుపుతూ ఆయన దగ్గర డబ్బులు కుమ్మరించి ఎంపీ టికెట్ తీసుకున్నాడు, కానీ ఓడిపోయాడు. ఆయన ఎవరికి దగ్గరి బంధువు? మా సుధీర్ రెడ్డి ఉన్నాడు చూడు, ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే. ఈయన డబ్బులు, ఆయన డబ్బులు, ఇంకా కొంతమంది డబ్బులన్నీ కలిసేసి ఎక్కడ కిరికిరిలో ఉన్న భూములు ఉంటే వాళ్ళని కబ్జా పెట్టడం వీళ్ళ బాధ్యత. కబ్జా పెట్టి ఇక అక్కడ అనాథరైజ్డ్ చట్టము కొంతమందికి చుట్టం అవుతుంది అనడానికి ఇది చాలా ముఖ్యము. చట్టాన్ని చుట్టంగా మార్చుకొని ప్రభుత్వ వ్యవస్థను తన సంఖ్యలో పెట్టుకొని పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల వ్యవస్థ, ఎమ్మెల్యేల వ్యవస్థ వీళ్ళ సంఖ్యల పెట్టుకొని వీళ్లకు మోసం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈయన ఎంపీగా పోటీ చేసిండు, ఈయన ఒక రాష్ట్ర నాయకుడి కింద క్రియేట్ అయ్యిండు. అందులోకి వెళ్ళి మా ఎవరు ఈ కేటీఆర్ అనేటువంటి మినిస్టర్ ఉన్నాడు కదా, కేసీఆర్ కొడుకు, ఆయన ఈ అర్బన్ డెవలప్మెంట్కు ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆయన ఆసరా తీసుకొని ఈయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి ఆయనను కట్టుకొని గిన్ని కోట్లు అని చెప్పేసి ముట్టజెప్పి ఆయన ద్వారా ఇటు ఎమ్మెల్యేకు ఆ తర్వాత ఎంఆర్ఓకు ఫోన్లు చేయించుకొని తప్పుడు పథకం ప్రకారంగా దాన్ని ఆ సర్వే నెంబర్ మీద ఆర్డర్లు తీసుకొని దాని మీద లేఅవుట్లు చేసి అందులో 145 ఎకరాల ల్యాండ్ని 144లో వీళ్ళు లేఅవుట్ కూడా చేసుకొని బాజాబ్తో అమ్ముకుంటున్నారు. అరే మరి వీళ్ళు ఒకరికొకరు మాది ఇక్కడ అక్కడ అని పంచుకోనే లేదు. మా ల్యాండ్ ఇక్కడ ఉన్నది, ఈ 24 ఎకరాల 35 గుంటలు ఒకరొకరు చొప్పున 13 మందికి ఉన్నది కదా. ఈ 13 మందికి ఎవరికి ఎక్కడున్నది అనేది ఇది పొత్తుల అందరి సమక్షంలో ఉన్నటువంటి ల్యాండ్. ఒక ఇద్దరు తీసుకొని నువ్వు కబ్జా పెట్టుకోవడం ఏ హక్కు తోటి నువ్వు పెట్టినావు అంటే అధికారం మీ చేతిలో ఉన్నది. మీరు దొంగలంతా ఏకమయ్యి ఊర్లు పంచుకుంటామని పంచుకుంటున్నారు. అదేవిధంగా ఆయనకు మద్దతుగా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. స్థానిక ఎమ్మెల్యే ఆడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, ఆయన కొడుకు కార్తిక్ రెడ్డి, ఆయనకు అనుబంధంగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి. ఇప్పుడు సుధీర్ రెడ్డి కొడుకు ఈ వేమ నరసింహారెడ్డి బిడ్డనిచ్చాడు. వేమ నరసింహారెడ్డికి 2 బిడ్డలు. ఈ బిడ్డలు ఆయనకి ఇచ్చేసి ఈయన డబ్బులు ఆయన డబ్బులు ఈయన. ఇప్పుడు ఆ సుధీర్ రెడ్డి కూడా మా సరూర్ నగరు ఇండోర్ స్టేడియం అనేది ఉన్నదా, అవును, ఆ ఇండోర్ స్టేడియం చుట్టూ కబ్జా పెట్టాడు. కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బుని ఆయన కూడా సంపాదించాడు. 24-35 ఫీట్ల భవనాలు కట్టిండు, అంతస్తుల భవనాలు కట్టిండు ఆయన బినామీ పేర్లతోటి. ఎవరు? ఈ యొక్క సుధీర్ రెడ్డి. ఆయన తోడు దొంగలు.
అదేవిధంగా మొన్న చిన్న శ్రీశైలం యాదవ్ ఆయన కొడుకు నవీన్ యాదవ్ పోటీ చేస్తే ఆయన సీఎంని ఆ నవీన్ యాదవ్ని అంతా పెట్టుకొని వీళ్ళు దొంగలు, వీళ్ళు గుండాలు, వీళ్ళు రౌడీలు, వీళ్లకు ఈ భూములన్నీ ఏది ఈ యొక్క బాధ్యత ఇచ్చి ఈయనకు అర్హతనే లేదని ఈయన విర్రవీగాడు. అవును. ఎవరు? మా సుధీర్ రెడ్డి. అవును. ఆ సుధీర్ రెడ్డికి కూడా మేము హెచ్చరించినాము, బిడ్డ నువ్వు వీళ్ళ దగ్గరకు వస్తే యాదవులు అంటే నీకు రౌడీ షీటర్లు, లేకపోతే వీళ్ళు ఏది గుండాల్లాగా కనిపిస్తున్నది కదా, ఇక రండి చూద్దాం మీ సంగతి ఏందో, మేమేందో చూద్దామని కూడా వార్నింగ్ ఇచ్చినాం. అదే ఈ ల్యాండ్లో యాదవులనందరినీ ఏకం చేసి మాకు పార్టీలతోటి సంబంధం లేదు, మా యాదవులకు ఎక్కడనైతే అన్యాయం జరుగుతుందో అన్ని పార్టీలను కూడా ఏకం చేస్తా బిడ్డ. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో జరిగింది కదా ఇదంతా, కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాం ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ఈ భూభారతి ఆ తర్వాత అంతకుముందేమో ఏది మన ఇది ఏంది ఆదిరన ఇది ఇంతకుముందు ఉన్నటువంటి చట్టాన్ని మార్చేసి భూభారతిగా పెట్టి భూభారతి పెట్టిన తర్వాత ఇంకా ఏం మార్పులు చేర్పులు కాలే. దొంగల చేతులు ఉన్నాయి, దొంగల చేతులనే ఉన్నాయి, ఇంకా మార్పులు చేర్పులు లేవు. 100కి 90 కేసులు ఈ రెడ్డిలు ఎక్కడనెక్కడైతే కాలు పెట్టిరో ఆ భూములు అట్నే ఉన్నాయి. మా సీఎం గారు చూసుకుంటూ కూర్చుంటున్నాడు, పేరుకు మాత్రం ఆడ ప్రగతి భవన్లో దరఖాస్తులన్నీ తీసుకుంటున్నారు, కట్టలు పడ్డాయి, ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు. 100కి 90 కేసులు వీళ్ళ ద్వారా ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు గిల కొట్టుకుంటున్నారు. మీకు ఇచ్చారని చెప్పడానికి ఏదైనా ఆధారం ఉందా? ఆల్రెడీ రికార్డు ప్రకారం ఉన్నది, మాకు అలాట్ చేసినటువంటి ఫారమ్స్ ఉన్నాయి, అలాట్ చేసినటువంటి రికార్డు ఉన్నది, అన్ని రికార్డులు ఉన్నాయి. వాళ్ళకు తెలియంది కాదు, అటు ప్రభుత్వం నుంచి రావడం లేదు. పాపం రేవంత్ రెడ్డి గారు మనసులో ఏమున్నదో కానీ సహాయం చేయాలన్నట్టే ఉంది రేవంత్ రెడ్డి గారికి. భూములలో చాలా గడబడి చేసిర్రు. ఈ 10 సంవత్సరాల పాలనలో దొంగలు కాకుల్లాగా గద్దల్లాగా భూములను కాజేసిర్రు టిఆర్ఎస్ వాళ్ళు. నేను టిఆర్ఎస్ లో కూడా చాలా మద్దతు చేసిన, కేసీఆర్ కూడా చాలా మద్దతు చేసినాం. ఆయన పాలన చూసి ఈ వ్యవస్థ తెలంగాణ ఉద్యమకారు నేను అయినా అక్కడ నుంచి మార్పు తీసుకొస్తే తప్ప ఈయన యొక్క పొగరుని అనుసరణ ఎట్లా అనే ఉద్దేశంతో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కుల సంఘాలు అన్ని ఏకమయ్యి ఆయనని బొందబెట్టినాం ఒక అందుకు. అవును. కేసీఆర్ని బొందబెట్టినాం. అవును. ఇక రేవంత్ రెడ్డిని తీసుకొస్తే ఈయన మాటలేమో ఎక్కువైనాయి, పనులు మాత్రం తక్కువైనాయి. ఇక ఈయనది కూడా ఒడిచిపోయినట్టే అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలలో వ్యతిరేకత వచ్చేసింది. అవును. నువ్వు అన్న పనులు చేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా రైతులు బాధపడుతున్నారు, విద్యార్థులు బాధపడుతున్నారు, నిరుద్యోగులు బాధపడుతున్నారు. నువ్వు ఎవరికి ఏం చేసినావు అనేది ఒక సమస్య ఇప్పుడు. అవును. కాబట్టి మేము పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలిపినాం. ఇప్పటికైనా మద్దతు. మీరు ప్రజాభవన్కి పోలే? ప్రజాభవన్లో ఇచ్చినాము. ఈ విషయము మేము 2 నెలలనే, ప్రభుత్వం వచ్చిన 2 నెలలనే మేము ఆల్రెడీ ప్రభుత్వానికి ఇచ్చేసి చిన్నారెడ్డి గారిని అప్పుడే వచ్చిండు దీనికి భూముల మీద సమస్య మీద ప్రజా సమస్యల మీద ఎండా చేయడం, ఆయనతోటి ఎండా చేపించుకొని తీసుకుపోయి అదే కలెక్టర్కి ఇచ్చినాము. రంగారెడ్డి జిల్లా కలెక్టర్లో ఇప్పుడు మాది పెద్ద ఫైల్ ఉన్నది. 10 సార్లు మేము విన్నవించుకున్న ఎవ్వడు కదలడు అక్కడ. ఇక్కడికి వెళ్ళి ఫైల్ పోగానే అక్కడ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళకి ఎవడో చెప్తాడు, వాళ్ళు పోయాం మ్యామ్ అంటారు. కోట్ల రూపాయలు మారినాయి. ఒక కలెక్టర్ అయితే మా రంగారెడ్డి జిల్లా నుంచి సబ్ కలెక్టర్ మన ఈ మధ్యనే ఆయన ఏది డిస్మిస్ అయ్యాడు, ఏది పట్టుబడ్డాడు, భూముల కేసులనే డబ్బులు తిని పట్టుబడ్డాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే బిడ్డల్లారా, మీరు ఉద్యోగాలు చేసుకుంటా కలెక్టరు, ఎంఆర్ఓ వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులారా, మీకు బుద్ధి జ్ఞానము సిగ్గు లజ్జ ఉంటే మీకు ప్రభుత్వము ఉద్యోగాలు ఇచ్చింది, మీకు లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నది. మీరు ఇంకా ఈ భూములని కొల్లగొడుతున్నారు, ఈ విధంగా దొడ్డిదారిన డబ్బులు సంపాదిస్తున్నాడు. ఒక్కొక్క నా కొడుకుడు ఆఫీసర్ల దగ్గర కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. మరి ఈ కోట్లు ఎక్కడ పోతున్నాయి? అవును, కోట్ల రూపాయలు. కాళేశ్వరంలో వాడు ఒక సైట్ ఇంజనీరు,
వాని ఇంట్లో చేస్తే కొన్ని వేల కోట్లు. అరే నీ అమ్మ, మీరు మా పిల్లలు బజార్లో పడి ఉద్యోగాలు లేవని వాళ్ళు చేస్తుంటే మీకు ఉద్యోగాలు వచ్చి మీరు ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు. వీళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్న బిడ్డలారా, మా యువకులు, మా నిరుద్యోగులు మిమ్ములని పట్టుకొని తన్నే రోజులు వస్తాయి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా తరిమి కొట్టే రోజులు వస్తాయి. ప్రభుత్వంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎమ్మెల్యేలు మేము 5 ఏళ్ల దాకా విర్రవీగుతాం, మేము చేసేది ఇదే అని మీరు అనుకుంటే మిమ్ములను తరిమి కొట్టే రోజులు కూడా వస్తాయి. ఆ వ్యవస్థ కోసమే మేము ఎదురు చూస్తున్నాం. మీ అయ్య జాగీర్ కాదు ఈ ఎమ్మెల్యే సీటు, ఈ ఎంపీ సీటు ప్రజలు ఇచ్చిన భిక్ష, ప్రజలు ఇచ్చిన జీతం. మీకు ఆ ప్రజలు ఇచ్చినటువంటి జీతం మీరు సరిగా చెయ్యండి. ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు బాబు? ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే, మా యాదవుల దగ్గరికి ఎవడైనా ఈ దొంగన కొడుకులు వస్తే మేము అక్కడ కుస్తీ ఫైల్మాన్లను దింపుతున్నా, యాదవులందరినీ దింపుతున్నా. మా భూమికి దగ్గరికి మీరు రావడానికి వీలు లేదు, మీకు హక్కు లేదు. మిమ్మల్ని వస్తే తరిమి కొట్టడం ఖాయము. ఇక జాగ్రత్త. ఇదే కాదు, ఎక్కడనైతే మా భూములను కబ్జా పెట్టిర్రో, ఎక్కడనైతే మా వాళ్ళని వేధిస్తున్నారో, ఎక్కడనైతే మా వాళ్ళని నానా హింసలు పెట్టి కోట్ల చుట్టూ తిప్పుతున్నారో, మీ భరతం పట్టడానికే నేను బయలుదేరి ఈ రంగారెడ్డి జిల్లాలో అక్కడ పోతే 4th సిటీ అని అక్కడ భూములు కాజేస్తున్నారు. 1,00,000 రూపాయలు ఉంటే వానికి 20,000 25,000 ఇస్తున్నారు. మిగతా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్పేసి వాళ్ళని దగా చేస్తున్నారు, వాళ్ళని మోసం చేస్తున్నారు. అక్కడ భూదాను భూములని ఒక రెడ్డి గారు ఉన్నాడు. ఆ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఆయన అక్కడ ఉన్నటువంటి భూములను చైర్మన్గా అని ఉంటూ ఆ చైర్మన్గా అన్ని భూములు అమ్ముకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఈయన కలిసి భూదాన్ బోర్డులో ఎక్స్ చైర్మన్గా ఉన్నటువంటి రెడ్డి గారు ఇద్దరు కలిసేసి దీన్ని కాజేస్తూ ఉన్నారు. చట్టాల రూపంలో, ఇండస్ట్రీల రూపంలో భూములని కబ్జా చేస్తున్నారు. ఇక చెల్లదు. మీ భరతం పట్టడానికే మేము ముందుకు వచ్చినాం. అందులో ఇక్కడ మాజీ మేయరు భర్త నరసింహారెడ్డి, బాలాపూర్ మాజీ మేయరు పారిజాత భర్త నరసింహారెడ్డి, ఆయన కూడా వీళ్ళకు మద్దతు ఇస్తున్నాడు. అరే బిడ్డ, మిమ్మల్ని గెలిపించడము మీరు అక్కడ చూసుకోండి అంటే ఇంకా మీరు సమస్యలు సృష్టిస్తున్నారు. దొంగలకు మీరు వండి పెడుతున్నారు, దొంగలను మీరు కాపాడుతున్నారు. మిస్టర్ నరసింహారెడ్డి, నీకు కూడా నేను హెచ్చరిస్తున్నా, ఇక నీ ఆటలు కూడా సాగవు. రేపటి నుంచి మీరు ఎక్కడ ఎన్నికలను పడ్డా యావత్తు తెలంగాణలో ఈ రెడ్లను, ఈ అగ్రవర్ణాలను 78 సంవత్సరాలు మన మీద నెత్తి మీద కూర్చొని వీళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు, అన్ని విధాలా దోచుకుంటున్నారు. వీళ్ళు అందాల మేడలో ఎదుగుతున్నారు. అందాల మేడలల్లో, అంతస్తులల్లో కోట్లాది రూపాయలు భూములలో దాచిపెట్టి బయటి దేశాలలో పెడుతున్నారు. ఎందుకు ఒక వ్యక్తి ఇప్పుడు ఇందులో కేవలం కేటీఆర్, సుధీర్ రెడ్డి హస్తమేనా, లేకపోతే ఇంకా కాంగ్రెస్ నాయకుల హస్తం కూడా ఉందా? అయితే కాంగ్రెస్ నాయకులు ఇంకా ఉన్నారా లేదా అనేది ఇక బయట పడతాయి. అంటే దాదాపు 348 ఎకరాలంటే ఇప్పుడు దాదాపు, అవును, అంటే వాస్తవానికి అయితే ఇన్ని ఎకరాలు కబ్జా చేయాలంటే ఒక్కడి వల్ల అయితే కాదు. నేను చెప్తున్నాను కదా, అందరి పాత్ర ఉన్నది ఇలా. అన్ని పార్టీలకు సంబంధించి, లేకపోతే వాళ్ళ రెడ్డిస్ ఎవడైతే అడుగు పెడతాడో వానికి అన్ని పార్టీలు పోతాయి. కేవలం రెడ్లు. మరి బీద రెడ్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళు వ్యవసాయదారులు ఉన్నారు కదా, వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి, పిల్లలు చేసుకోవడానికి కట్నాలకు కూడా లేనటువంటి వాళ్ళు రైతులు ఉన్నారు. 1% ఉన్నటువంటి రెడ్లు ఈ దొంగలు, ఇప్పుడు లైసెన్స్డ్ దొంగలు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు బాలాపూర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అది చాలా అందులో విష సర్పాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పాములు ఉన్నాయట, నాగుపాములు ఉన్నాయట ల్యాండ్లా. ఆ నాగుపాములను మేము తెరువుపోతే మమ్మల్ని ఎక్కడ కాటేస్తాయో అని మేము దాన్ని తెరువుపోతలేమంటాం. అంటే మరి ఎప్పటిదాకా పోతారు? మరి ఇప్పుడు ఎవరు నిర్ధారించాలి దాన్ని? ఇప్పుడు ఎవరు నిర్ధారించినా ఇక మేము అయ్యేది మా పెద్ద ఆయన దగ్గరికే పోతున్నాం. మా చిన్న శ్రీశైలం యాదవ్ కానీ, మా 2 ఎంపీలు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, నవీన్ యాదవ్, మన అనిల్ యాదవ్,
హైదరాబాద్లో ఉన్నటువంటి యాదవ ఫైల్ మాన్లను అందరినీ ఆడ నేను బస చేస్తున్నా, భోజనం పెడుతున్నా, చివరికి అక్కడ కబడ్డీ ఆడతాం. బిడ్డల్లారా, మీ భూములు మీరు కట్టినవన్నీ కూడా ఇల్లీగల్గా మీరు కట్టిరు, మీ అన్నిటిని కూడా కూలగొడతాం. బిడ్డ మీరందరూ వంగి దండాలు పెట్టి బొర్లమాడుకుంటూ మా దగ్గరికి రావాల్సిన రోజు మీకు వస్తుంది. ఇల్లీగల్గా ఏ ఆఫీసర్ అయితే, ఎవడైతే మీకు మద్దతు ఇచ్చి, ఎవడైతే మీకు శాంక్షన్ ఇచ్చిండో ఆ చైర్మన్, అక్కడ ఉన్నటువంటి కమిషనర్, ఈ యొక్క ఏది ఆ మున్సిపల్కి ఉన్నటువంటి కమిషనర్ ల్యాండ్ ఆర్డర్ ఇస్తాడు కదా, లేఅవుట్ శాంక్షన్ చేస్తాడు కదా, మీ భారతం కూడా పడతాం. నువ్వు రిటైర్డ్ అయిపోయినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. నిన్ను మాత్రము కోట్ల గుంజడం ఖాయం, మీ భరతం పట్టడం ఖాయం. ఈ వ్యవస్థను సెటరేట్ చేయడానికి అన్ని వర్గాలను నేను ముద్దాడతా. ఈవెందో అన్నల నుండి వచ్చినటువంటి నా సోదరులారా, నా తమ్ముళ్ళారా, మీరు కూడా రండి. న్యాయ వ్యవస్థ కోసం పారాడుతున్నటువంటి సోషల్ వర్కర్స్ కానీ, సంఘ సేవకులు కానీ, పెద్దలు కానీ, వివిధ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పోలీసు వ్యవస్థలో ఉండి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ ఆఫీసర్లు కానీ రండి. ఇక్కడ అన్యాయం జరుగుతుంది, దీన్ని మనం శోధిద్దాం, దీన్ని పరిశీలిద్దాం, దీన్ని భరతం పడదాం. ఇందులో రాకుండా ఇది గుణపాఠం కావాలి. హైదరాబాదు నడిబొడ్డులో ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ఇక్కడ యాదవ నగరాన్ని శ్రీకృష్ణ పట్నము, కృష్ణపట్నం అనేటువంటిది పెద్ద పట్టణాన్ని నిర్మించబోతున్నాం అక్కడ. రైట్, థ్యాంక్ యూ ఓకే టీవీ వారికి. సో ఇది పరిస్థితి. ఏదైనా కానీ ఈ ఇందులో చాలామంది పెద్ద పెద్ద తిమింగిలాలే బయటకు వస్తూ ఉన్నాయి, వాళ్ళ పేర్లే బయటకు వస్తూ ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద స్కామ్ అనుకోవచ్చు. యాదవులకి కట్టబెట్టాల్సిన భూముల్ని అక్రమంగా వాళ్ళు దోచుకున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. సో ఆల్రెడీ వాళ్ళు ప్రజాభవన్లో వాళ్ళు అర్జీ పెట్టుకున్న పరిస్థితి. కనీసం దీని మీద ఇప్పటి వరకు కూడా ఒక్కళ్ళు కూడా స్పందించిన పరిస్థితి. సో వాళ్ళు ఖచ్చితంగా యాదవులందరూ కూడా కదిలి దీని మీద పెద్ద పోరాటం చేసే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా ఓకే టీవీ తరపు నుంచి కూడా మేము అన్ని విధాలా సహాయపడతామంటూ కూడా మేము చెప్తా ఉన్నాం. సో ఏదేమైనా దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. అటు ప్రభుత్వం అయినా కానీ, ఇటు అధికారులైనా కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా దీంట్లో నిర్లక్ష్యం చేస్తున్నది క్లియర్గా కనపడతా ఉంది. సో ఏదేమైనా ఖచ్చితంగా పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుందనేది క్లియర్గా స్పష్టమవుతా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.